ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. Proverbs 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఫేవర్ ఈజ్ deceitful and beauty is vain, but a woman that feareth the Lord, she shall be praised. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాలమును చూసే కృప దేవుడు మనకిచ్చారు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానైనటువంటి సొలొమోను అనేక రీతిలుగా పరిశోధించిన తర్వాత చివరికి అంటున్నటువంటి మాటలు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవునండి, మనం ఈ లోకంలో చూస్తున్నాం. అందము అది కొంతకాలమే ఉండేది, ఒక దినాన్ని గతించిపోతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అంటే అది అంతరంగ హృదయంలో సౌందర్యమునిస్తుంది. అంతరంగ హృదయంలో ఎప్పుడైతే సౌందర్యం మనం కలిగి ఉంటున్నామో బాహాటముగా మనం కనబడతాం, ప్రకాశమానంగా ఉంటాం. ఏమిటండి అది? అంతరంగ హృదయంలో ఉండే సౌందర్యము. బైబిల్లో చక్కని మాటలు ఉన్నవి. పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, సమాధానకరమైనది, కరుణతోను మంచి ఫలములతో నిండుకున్నది, మత్సరపడనది. అబ్బా, ఇలాంటి సౌందర్యము గనక మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా బాహాటముగా ఎలాంటి ముఖవస్థతో ప్రకాశమానముగా మనం కనపడతామండి. ఈ సౌందర్యం ఇవ్వడానికే యేసు ప్రభువారు ఈ గొప్ప రక్షణ కృపను నీకు నాకు ఇచ్చారు. అమ్మాయ్యా, ఎలాంటి సౌందర్యం కోరుకుంటున్నారు? అంతరంగ హృదయంలో ఉన్నటువంటి సౌందర్యము శాశ్వత కాలమైనది. కానీ బాహ్య సంబంధముగా ఉండే సౌందర్యము అది కొంతకాలం ఉండి మాయమైపోతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన యొక్క సౌందర్యము ద్వారా అనేక మంది జీవితాల్లో మేలుకరంగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క జ్ఞానపు మాటలు బట్టి మీకు వందనాలు నాయన. అవును, ఎన్నోసార్లు బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యముని చూసి మోసపోతున్నాం. కానీ అంతరంగ హృదయంలో ఉండే సౌందర్యము అది ఎంతో విలువైనది ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వచ్చేది. అది అనేక మందికి ఆశీర్వాదకరమైనది. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితములు మీరు మాకు దయచేయండి. మా పిల్లల కుటుంబాలు మీరు దర్శించండి. అంతరంగ హృదయంలో ఉండే సౌందర్యం కోరుకునేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, పిల్లలను పెద్దలను ప్రభువా అందరిని కూడా మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించి భద్రపరచమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాలను తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 31:30, the Bible says, charm is deceptive and beauty is fleeting. This verse reminds us that outward beauty and charm, though attractive, are temporary and can mislead. True worth is not found in appearance, but in a heart that honors and reveres God. A woman who fears the Lord reflects His wisdom, grace, and character in her life. Amen.